ఫ్రెండ్స్ మనం వేలాలకైతే వచ్చాము. సో ఇక్కడ గట్టుమల్లన్న స్వామి అని చెప్పి ఒక ఫేమస్ కేవ్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంటుందనేది చూద్దాం. సో నాకు బ్యాక్ సైడ్ కనిపించే కమాన్ ద్వారా వెళ్తే మనకు గట్టుమల్లన్న స్వామి టెంపుల్ గుట్టపైన ఉన్న టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. సో ఇటువైపు చూసుకుంటే ఇంకో కమాన్ అయితే ఉంటుంది. ఇది ఊర్లో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఇలా మనకు టూ రోడ్స్ అయితే ఉంటాయి. సో మనకు ఊర్లో ఉన్న టెంపుల్కి వెళ్ళాలంటే ఈ కమాన్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ వేలాలని మనకు బోర్డు కూడా కనిపిస్తుంది. గుట్టపైన ఉన్న టెంపుల్కి వెళ్ళాలంటే మనకి ఈ కమాన్ ద్వారా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మనం గుట్టపైన ఉన్న టెంపుల్ ఎలా ఉంటుందనేది వెళ్ళైతే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో అయితే రోడ్డు ఇలా పాడైపోయింది. సో ఇదంతా వర్షానికి కొట్టుకుపోయింది అనమాట. సో ఇదంతా మనం ఆ పైకి వెళ్ళడానికైతే రోడ్డు, గట్టుమల్లన్న స్వామి దగ్గరికి టెంపుల్కి వెళ్ళడానికైతే రూట్ అనమాట. సో ఇక్కడ సైడ్లో చూసుకుంటే పైనుండి గుట్టపై నుంచి వచ్చే వాటర్, సో ఇలా మనకు వాటర్ ఫ్లో అయితే ఉంది రోడ్డు పక్కన. చూడవచ్చు. సో ఇవన్నీ గుట్టపై నుంచి వస్తున్నాయి. సో నైట్ వర్షం వచ్చిందట. అదేవిధంగా పైన ఒక కొలను లాంటిది ఉంటుందని చెప్పాను కదా. సో అక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లో ఉంటుంది. సో చూడండి ఎంత వాటర్ వస్తున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం వేలాలలో ఉండే గట్టుమల్లన్న స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది ఎక్కడంటే మంచిర్యాల డిస్టిక్లో జైపూర్ మండల్లో వేలాల అనే ఒక విలేజ్లో అయితే లొకేట్ అయి ఉంటుంది. సో ఇదేంటంటే గుట్ట మీద ఉంటుంది. సో ఇది స్పెషాలిటీ ఏంటంటే ఈ గుట్ట పైన ఒక పాండ్ ఉంటుంది, అంటే ఒక కొలను ఉంటుంది. అది ఎప్పటికీ ఎండిపోదు. సమ్మర్ కానీ వింటర్ కానీ రెయిన్ సీజన్ కానీ ఎప్పుడు కూడా అదైతే ఇంకిపోదు అనమాట. సో అది స్పెషాలిటీ అనమాట. సో ఇక్కడికైతే ఎలా ఉంటుందని మనం అయితే చూడడానికి వచ్చాం. సో మనం వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది మొత్తం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి గుట్ట పైన ఉంటుంది. సో మనం దారి ఏంటంటే, సో ఇలా అయితే మనం ఈ దారి గుండా రావాలి. ఈ గుట్ట పైనకు ఉంటుంది అనమాట. సో మధ్యలో వే అనేది సరిగ్గా ఉండదు. సో ఇలా సిమెంట్ రోడ్ ఉంటుంది కానీ అక్కడక్కడ రోడ్డు పాడైపోయి ఉందన్నమాట. సో రాళ్ళు బయటకు వచ్చేసి కొంచెం వెహికల్ రావడానికి అయితే ఇబ్బందికరంగా ఉంటుంది. రెయినీ సీజన్లో అయితే చాలా కష్టం అనమాట. సమ్మర్లో అయితే ఈజీగా రావచ్చు. సో ఇలా మనకు రోడ్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడైతే రోడ్ ఎండ్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ పైన గుట్ట పైన టెంపుల్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ టెంపుల్ దాకా అయితే దగ్గర దాకా వచ్చేసాము.
ఇదంతా వర్షం పడినట్టుంది, అంత తడిగా ఉంది. సో టెంపుల్ బయట అయితే ఎలా ఉంది. సో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది, చూడవచ్చు. ఇలా గుహలో ఉంటుంది టెంపుల్ వచ్చేసి. ఇది ఈరోజు క్లోజ్ అట. సో నేను లోపలికి అయితే వెళ్ళి చూపించలేకపోతున్నాను. బట్ నేను పూజారికి కాల్ చేస్తే అందుబాటులో లేడు, వేరే ఊరు వెళ్ళానని చెప్తున్నాడు. సో ఇక్కడ లోపల ఒక పాండ్ ఉంటుందన్నమాట. అంటే ఒక కొలను ఉంటుంది లోపల. సో ఆ కొలనుకి ఒక పాము కాపలా ఉంటుందని చెప్పి అయితే అంటుంటారు. సో ఇక్కడైతే ఈ టెంపుల్ మనకు శివాలయం అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇలా ఈ గుహలో ఉంటుందన్నమాట. సో ఇలా అయితే చూడవచ్చు అంతా. సో ఇదంతా చాలా వర్షం పడింది నైట్ అట. సో మనకు ఇదంతా రాళ్ళు, ఇదంతా అయితే ఇలా ఉంది. సో పైకి కూడా ఎక్కొచ్చు. బట్ ఇదేంటంటే వర్షం పడింది కాబట్టి ఇదంతా జారి పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే ఎక్కడానికి మనకు పైకి ఎక్కడానికి అయితే స్టెప్స్ లాగా ఉన్నాయన్నమాట. గుట్ట పైన మనకైతే టెంపుల్ ఇలా ఉంటుంది. ఇలా అయితే చూడవచ్చు టెంపుల్. ఫ్రెండ్స్, నాకు కనిపించేది బ్యాక్ సైడ్ గట్టుమల్లన్న స్వామి టెంపుల్ అని అయితే పిలుస్తారన్నమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనం పూజారి ద్వారా అడిగి తెలుసుకుందామని అయితే నేను అనుకున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ పూజారి ఈరోజు అయితే అవైలబుల్గా లేడట. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు అయితే ఇక్కడ ఉంటారట. అది కాకుండా మిగతా వీక్ డేస్లో బుధవారం ఓన్లీ, తర్వాత ఆదివారం, ఈ 2 డేస్ మాత్రమే డే అంతా ఉంటారట. మిగతా రోజుల్లో మాత్రం ఓన్లీ పొద్దున 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఇక్కడైతే వాళ్ళు అవైలబుల్గా ఉంటారట. సో అయితే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి చాలా హిస్టరీ ఉంది. సో ఇదేంటంటే శివరాత్రి రోజు, అంటే మహాశివరాత్రి రోజు వేలాల జాతర అని చెప్పి ఇక్కడైతే కండక్ట్ చేస్తారన్నమాట. సో ఆ జాతరకు చాలామంది లక్షల కొద్ది భక్తులు అయితే వస్తారన్నమాట. సో దీనికి వేలాల అని చెప్పి పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఒక శివ భక్తురాలు ఉండేదట. ఆమె పేరు వేదవతి అట. సో ఆమె శివునికి చాలా భక్తురాలట. అయితే పాండవులు ఇక్కడికి వచ్చి వనవాసం చేసిన టైంలో ఆమె శివుణ్ణి పూజించేదట. సో అలాంటి ఆ పేరు మీద, అంటే వేదవతి అనే పేరు మీద ఈ వేలాల అని చెప్పి టెంపుల్ అయితే ఆ ప్రాచుర్యంలోకి వచ్చిందని అయితే అంటారనమాట. సో దీంట్లో ఏంటంటే
అప్పుడు పాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు శివుణ్ణి ఆరాధించడానికి సో ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఏర్పాటు చేశారని చెప్పి దీనికైతే హిస్టారికల్గా చెప్తారనమాట. సో ఇదేంటంటే గుహలో ఉంటుంది, నేను ఇంతకుముందు చూపించాను కదా. సో గుహలో శివలింగం ఉంటుంది, శివుడు ఉంటాడు. సో ఇంకా మనం లోపలికి వెళ్తే ఈ లోపల ఒక కొలను అనేది ఉంటుంది, చిన్నగా పాండ్ ఉంటుంది. సో దాంట్లో ఎప్పటికీ నీరు ఉంటుంది. సో మనం చాలా ఎత్తుకైతే వచ్చామన్నమాట. సో ఇంత పెద్ద గుట్ట పైన ఆ కొలలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, సో ఎలా వచ్చాయి అనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టని విషయం అనమాట. అయితే దాంట్లో ఏంటంటే ఎలాంటి సీజన్లో అయినా, సమ్మర్లో అయినా, వింటర్లో అయినా, రెయినీ సీజన్లో అయినా నీరు ఆల్వేస్ వస్తూనే ఉంటుంది. సో అలా మనకు ఈ కేవ్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట, గుహలో ఉన్న టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనకు దీని గురించి స్పెషాలిటీ ఉంది. అయితే దీంట్లో ఏంటంటే శివరాత్రి రోజు ఎక్కువగా ఇక్కడ ఏంటంటే స్పెషల్గా బోనం అని చెప్పి అంటారనమాట. బోనం అంటే ఏంటంటే ప్రసాదం లాంటి ఒక పదార్థం అనమాట. అంటే రైస్ తోటి బెల్లంతో కలిపి ఒక ప్రసాదం, దాన్ని బోనం అని చెప్పి పిలుస్తారు. సో ఆ బోనాన్ని శివునికి అర్పణగా అర్పిస్తారనమాట. సో ఇలా మనకు ఇక్కడ ఈ టెంపుల్లో స్పెషాలిటీగా బోనం చేసుకొని అయితే వస్తారనమాట. అయితే శివరాత్రి రోజు చాలా పెద్ద జాతర అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో వేలాల అనే టెంపుల్ చాలా ఫేమస్. సో ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల అన్ని ప్రదేశాల నుంచి ఇక్కడికైతే వస్తారనమాట. అంటే చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ కానీ, పెద్దపల్లి కానీ, లేదంటే ఆసిఫాబాద్, కాగజ్ నగర్, సో ఇలాంటి వాటికి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడికైతే వస్తారనమాట. సో ఇలా మనకు ఈ ఫెస్టివల్ అయితే వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ చాలా స్పెషల్ టెంపుల్ అన్నమాట ఇది. సో ఇక్కడికి రావడానికి ఇది వరకు సరిగ్గా దారి అనేది లేకుండా ఉండేది. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రూట్ అయితే ఉంది. సో ఇప్పుడు సిమెంట్ రోడ్ అయితే వేశారు, కానీ ఇది వరకు చాలా ఘోరంగా ఉండేదన్నమాట. సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. సో ఇలా ఈ రోడ్ అయితే ఉంది. సో దీని ద్వారా డైరెక్ట్గా రావచ్చు, మధ్య మధ్యలో అయితే బాగుండదు. రెయినీ సీజన్లో అయితే అక్కడక్కడ రోడ్డు కొట్టుకుపోయింది కాబట్టి అక్కడ నుంచి అయితే మీకు రావడం ఇబ్బంది ఉంటుందన్నమాట. సో ఇలా ఈ టెంపుల్ స్పెషాలిటీ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ దగ్గర చుట్టూ ఈ కొండలు, ఈ గ్రీనరీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూడవచ్చు ఈ కొండను ఆనుకొనే, అంటే ఇక్కడ గుట్ట లేదంటే కొండ ఏదైనా అనుకోండి. సో దీన్ని ఆనుకొని మనకు ఇటువైపు అయితే టెంపుల్ ఉంటుంది. సో అక్కడైతే మనకు టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ సంబంధించిన స్టెప్స్ అన్నమాట. సో ఈ గుట్టలో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ని మనం టెంపుల్కి రావాలంటే గుట్ట ఎక్కి అయితే రావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ కొండలో అక్కడక్కడ ఇలా గుహలు అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఇక్కడ పైన ఒక గుహ ఉంది. అది మనం ఎక్కేటట్టుగా అయితే లేదనమాట. నేను వెళ్ళి చూపిద్దామని ఉంది కానీ అది ఎక్కడానికైతే వీలుగా లేదు. సో ఇలా అయితే ఉంది మనకు. ఈ గట్టుమల్లన్న స్వామి టెంపుల్ దగ్గర చుట్టుపక్కల ఇలా గుహలు ఉన్నాయి. అయితే పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్తే మనకి ఇంకా కొన్ని అడుగులు కానీ, ఫుట్ స్టెప్స్ కానీ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కానీ ఏంటంటే పైకి వెళ్ళడానికి అయితే అక్కడ దారి లేదు, అంటే సరిగ్గా లేదు. సో అక్కడ ఎవరు లేరు కాబట్టి మనం పైకి వెళ్ళడం కూడా అంత మంచిది కాదన్నమాట.
శివరాత్రి టైంలో ఇక్కడ ఇదంతా కూడా జాతర జరుగుతుంది అనమాట. సో ఇదంతా చూడవచ్చు. సో ఇక్కడ చెట్ల కింద వచ్చి భోజనాలు చేసుకుంటారు అనమాట, అంటే వంటలు చేసుకొని తింటారు. సో ఇవన్నీ కూడా చెట్లు అయితే ఇలా ఉంటాయి. సో ఇదంతా వచ్చి వంటలు చేసుకొని శివునికి అర్పణలు అయితే చేస్తారన్నమాట. సో ఇదంతా చూడవచ్చు. ఇదంతా నైట్ ఇక్కడ టుడే నైట్. సో రాత్రి ఇక్కడ చాలా వర్షం పడిందట, అందుకే ఇదంతా కూడా ఇలా మొత్తం వాటర్తో అయితే నిండిపోయింది. సో వర్షం కారణంగానే ఈరోజు పూజారి ఎక్కువసేపు లేడని అయితే చెప్పాడనమాట నాకు. సో ఈ దారి గుండే మనం వచ్చామన్నమాట. సో ఇలా అయితే మనం రావాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా భక్తులు వచ్చి జాతరలాగా అయితే కండక్ట్ చేస్తారనమాట. సో వేలాల జాతర అని చెప్పి పిలుస్తారు, చాలా ఫేమస్ అనమాట. వీలుంటే జాతర కూడా నెక్స్ట్ టైం అయితే కవర్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టెంపుల్ స్పెషాలిటీ. సో నేను యాక్చువల్లీ లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పూజారి లేరు. నేను కాల్ చేశాను కానీ తనైతే అవైలబుల్గా లేడట. సో నేను లోపలికి వెళ్ళి అయితే చూపించలేకపోతున్నాను. యాక్చువల్లీ పూజారి గారిని కలిసి లోపల ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని అయితే నేను అనుకున్నాను, కానీ వాళ్ళైతే ఈరోజు అందుబాటులో లేరట. సో దాని గురించి అయితే ఐఎమ్ సారీ, ఎందుకంటే నేను లోపలైతే చూపించలేకపోయాను. బయట నుంచి అయితే మనం టెంపుల్ లొకేషన్ ఎలా ఉంది అని చెప్పి చూపించాను, కానీ లోపలైతే చూపించలేకపోయాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ గట్టుమల్లన్న స్వామి టెంపుల్ గురించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.